హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్తో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి శంకర్పల్లి టౌన్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అన్నీ కూడా హౌజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ హౌజెస్కి ఆనుకున్న ఒక జీపీ లేఅవుట్లో మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో 650 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో ఈ కనపడే రోడ్డే మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇటువైపు రెండు వైపులా కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఈ కనపడే బ్లాక్ గేటే మనకు ప్లాట్ లొకేషన్ అండి. సో ఈ ప్లాట్ ఆనుకొని మసీద్ ఉంటుందండి ఇటు పక్కకు మనకి రైట్ సైడ్. నేను అది కూడా మీకు చెప్తున్నాను వీడియోలో. సో మసీద్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. సో ప్లస్ దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సో ఈ ప్లాట్, ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే కనపడుతుందో ఈ ప్లాట్ మనకి సేల్కి అయితే ఉంది. 650 స్క్వేర్ యార్డ్స్. కొంచెం క్రాస్ ఉంటుందండి ప్లాట్ అయితే కంప్లీట్గా కొంత క్రాస్ అనేది ఉంటుంది. సో నేను మీకు ప్లాట్ లోపల చూపిస్తున్నానండి. మీకు ఎవరైనా కూడా ఈ 650 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏదైతే ఉందో ఇది మీకు ఎవరైనా డెవలప్మెంట్ పర్పస్, అంటే మీకు అవుట్ రేట్లో కొనుక్కొని మీరు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీరు ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఈ ప్లాట్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి. సో మోకిళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి శంకర్పల్లి జంక్షన్ ఏదైందో, శంకర్పల్లి కంది జంక్షన్ ఏదైతే, కంది జంక్షన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది. సో మెయిన్ రోడ్డుకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఒక 900 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది మెయిన్ రోడ్డుకి కూడా. ఈ వెంచర్కి ఆనుకొని మనకి హెచ్ఎండి లేఅవుట్ కూడా ఉందండి అవతల పక్క. సో అక్కడ రైట్స్ అయితే చాలా హైక్ ఉన్నాయండి. సో ఇందులో వీళ్ళు కోట్ చేసే ప్రైస్ వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.